వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ శివార్లో భారీ కొకైన్ పట్టివేత. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు విజయవంతమవడంపై మంత్రి కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు. తుంటరి పని చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో తిరంగ యాత్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, గత నెల రోజులుగా వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆజీవన్ ఏరియాలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, మాజీ ఉద్యోగుల పిల్లలకు మరియు పరిసర ప్రభావిత ప్రాంత పిల్లలకు స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబడుతున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఈరోజు ఆజీవన్ ఏరియా SO2 GM శ్రీ గోపాల్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు టీ-షర్ట్స్, షార్ట్స్ ఔత్సాహిక క్రీడాకారులందరికీ అందజేశారు. Now I request సార్ చూడండి. బ్యాక్ 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 అతి దయనీయమైన ఈ వీడియోను చూసి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు లేక సామాజిక సంస్థలు స్పందించి వీరి గోడును విని ఆశ్రయం కల్పిస్తారని BR9 టీవీ ఈ వీడియోని ప్రసారం చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం గ్రామం నరసింహలగూడెం. వర్షం వస్తే హరిఘోష తప్పదు. వారికి ఇల్లు లేదు, గుడిసెలోని బిక్కుబిక్కుమనుకుంటూ వికలాంగుడు పడుతున్న బాధను చూడండి. 3 చక్రాల స్కూటీ లేక సైకిల్తో ప్రయాణం చేస్తూ జీవనాధారం కోసం ఎదురుచూపులు చూస్తున్న వైనం. ప్రభుత్వం మా బాధ అర్థం చేసుకొని మాకు ఇల్లు మరియు జీవనోపాధి కోసం ఏదైనా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్న నరసింహలగూడెం చెందిన వికలాంగుడి బాధ. బాగా బెల్లు పడుతుంది. అదే దాంట్లో దేంట్లో బెత్తరగా అలాగే
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ ఆజీవన్ జీఎం లలిత కుమార్ మంగళవారం స్టేడియం ఆధునీకరణకు సంబంధించిన నిపుణులతో చర్చించారు. సింగరేణి స్టేడియాన్ని ఇప్పుడు ఉన్నదానికంటే పెంచాలని, స్టేడియంలో 800 మీటర్ల సింథటిక్ ట్రాక్ క్రికెట్ గ్రౌండ్ను తీర్చిదిద్దేలా ఆజీవన్ సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. స్టేడియం పక్కన ఉన్న సిఆర్ క్లబ్ స్థలాన్ని కలుపుకుంటూ సిఆర్ ప్రహారీ గోడ వరకు ఉన్న సింగరేణి క్వార్టర్లను కూల్చాలని జీఎంకు సూచించారు. ఈ సందర్భంగా ఆజీవన్ జీఎం లలిత కుమార్ మాట్లాడారు. 800 मीटर का आना होता कितना बड़ा करना पड़ता है 800 मीटर इसमें क्या है यार 400 मीटर से 8 ट्रिलियन तो ऑलमोस्ट डबल हो जाता है डबल हो जाएगा डबल हो तो 1.7 तो 400 मीटर तो माय विजन इज 800 मीटर अच्छी बोली लोकल स्टेट एलबी नगर स्टेट क्लोज है वो बड़ा वाला भी हाँ तो कहाँ तक आ रहा है ये भी अपने को पूरा नेक टू नेक हमारे को 3-4 मीटर से डिफरेंस आ रहा है सर इधर जो सिटिंग है ना इसको स्लिप इसको रिमूव ना करें तो यहाँ तक इधर एक्सटेंड कर दे रहे हैं वो एक्सटेंड करना पड़ता है वही एक्सटेंड कर रहे हैं एक्सटेंड कितना रोज करना पड़ेगा थोड़ा क्लोज टू पोल से 3 मीटर 4 मीटर वहाँ नहीं जा रहे ఆ స్విమ్మింగ్ పూల్ క్రాస్గా ఈ బాస్కెట్ బాల్ కోర్ట్ అక్కడ వస్తుంది, క్రికెట్ అక్కడ వస్తుంది. ఇటు ఇవి కెట్టే కోడ్ గారు वी आर गोइंग टू द क्लोज टू द वॉल ओनली नो नो ट्रैक के बाद फिर इतना आपको एक 10 फीट 20 फीट का छोड़ना पड़ेगा वो छोड़ అట్లయితే రోడ్డు దాకా పోతుంది. రోడ్ దాటాలి ఈ కంపౌండ్ మొత్తం తీసుకురావాలి అండ్ అట్లీస్ట్ 2 రౌండ్స్ తీస్తేనే మీకు అప్పుడు క్లబ్ ఏరియా వస్తుంది. స్టేడియం కంప్లీట్ ఇటు వస్తాయి సార్ అక్కడ प्रॉपर स्टेडियम फिटनेस जिम है इधर जरा नीट करना इधर निकाले तो ये पूरा स्पोर्ट्स का एक अंपायर स्पोर्ट्स अरेना है हमें అందరికీ నమస్తే. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎనర్జీ మినిస్టర్ గారు, గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ మినిస్టర్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్ వారు గోదావరి ఖని వచ్చినప్పుడు ఈ గోదావరి ఖనిలో ఇక్కడ ఉన్న జవహర్ నగర్లో ఉన్న స్టేడియంని ఆధునీకరించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవతో మొన్న 18వ తారీఖు నాడు ఆదివారం నాడు జాబ్ మేళా జరిగిన సందర్భంలో గౌరవ చైర్మన్ గారు 2 కోట్లు ఈ యొక్క స్టేడియంని ఆధునీకరించడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి దానికి సంబంధించిన నిపుణులను, స్టేడియంలో నిర్మాణించే వాళ్ళని, ఆధునీకరించే నిపుణులను పిలుచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి తనిఖీ చేయడం జరిగింది. దీనిని అత్యున్నత ప్రమాణాలతో మన ఒక రాష్ట్రంలో ఉన్న ఉన్నత స్టేడియంలో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దడానికి రకరకాల ప్రణాళికలు దీన్ని ఇవాళ ఆలోచించడం జరిగింది. దాని ప్రకారం మళ్ళీ ముందుకు పోతాం. అందరికీ నమస్తే. వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిన మహేష్ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి జరుగుతున్న మహానాడుపై విరుచుకుపడ్డారు. ఇది మహానాడు కాదు, దగానాడు అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా తమ ఘనతగా చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఒక్క కార్యక్రమం కూడా లేకపోవడం సిగ్గుచేటు. ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కడపలో నిర్వహిస్తున్నది మహానాడు కాదు, దగానాడు. ప్రజలను అనేక హామీలతో నమ్మించి మోసం చేశారు. తమను తాము పోగొట్టుకోవడం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా మహానాడు అనే దగానాడును జరుపుకుంటున్నారు.
ఏమీ కూడా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు. రాష్ట్ర ప్రజలని నిరంతరం మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు, దగానాడని మేమైతే చెప్తా ఉన్నాం. చంద్రబాబు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు, దగానాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలని నిరంతరం మోసం చేసి మభ్యపెట్టారు కనుకనే. ఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు కనుకనే ఇది మహానాడు కాదు, దగానాడని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆయన్ని పొగుడుకోవడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లడానికి తప్ప అక్కడ ఏమన్నా వినడానికి కానీ చూడడానికి కానీ ఏమనుందా మహానాడులో? అక్కడ వచ్చిన వాళ్ళందరికీ జంతికలు పెడతాం, బిర్యానీ పెడతాం, కజ్జికాయలు పెడతాం అని చెప్పడానికి తప్పించి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని ఏమన్నా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టడం తప్ప వారు చెప్పుకోవడానికి మహానాడులో ఏముందని మేమైతే షూటిగా ప్రశ్నిస్తాము. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాల్ని అమలు చేయకుండా రద్దు చేస్తా ఉన్నారు. మీరు చూడండి, విద్యా వ్యవస్థని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని, ఇలా అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ కూటమి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన. మరో పక్కన చూస్తే రాష్ట్రంలో ఎటు చూసినా కూడా అవినీతే. మట్టి గాని, ఇసుక గాని, లిక్కర్ గాని పెద్ద ఎత్తున మాఫియా జరుగుతూ ఉంది. కేవలం రూపాయికే వేల కోట్ల రూపాయల భూముల్ని దారాదత్తం చేస్తా ఉన్నారు. అందుకోసమై వీళ్ళు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నది మహానాడు పేరుతో. అందుక మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటున్నది. విచ్చలవిడి అవినీతి ఎక్కడ పడితే అక్కడ అందుకు చేసుకుంటా ఉన్నారా? సంబరాలు దేనికి చేసుకుంటారు? ఏదైనా సాధిస్తే, ఏదైనా రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తే, ఈ రాష్ట్రాన్ని ఏదైనా అభివృద్ధిలోకి తీసుకొస్తే ఎవరన్నా సంబరాలు చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకాలు, ప్రజల జీవితాల్ని మార్పు చేసి వాళ్ళ జీవన ప్రమాణాలకి ఉన్నతంలోకి తీసుకెళ్లేటువంటి పథకాలు రద్దు చేసినందుక, సూపర్ 6 పేరుతో ఒక్క హామీని కూడా అమలు చేయనందుక మీరు సంబరాలు చేసుకుంటున్నది? దేనికి చేసుకుంటున్నారు సంబరాలు మీరు మహానాడు పేరుతో? ఎన్టీఆర్ షూట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు విజయవంతం అవడంపై మంత్రి కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగినటువంటి
12 రోజుల కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ దగ్గర త్రివేణి సంగమంలో జరిగినటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పుష్కరాలు చాలా సాఫీగా ప్రశాంతంగా ఎంతో విజయవంతంగా జరగడం మాకు ఆనందాన్ని ఇస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సరిపోయే వసతులకు కావలసిన నిధులను మంజూరు చేయడం వలన మేము అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు కల్పించగలిగినాము. అక్కడ స్థానిక శాసనసభ్యులు మంత్రి అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు ప్రత్యేక దృష్టి సారించి మరి దాదాపు 3 నెలల నుంచి కూడా కార్యక్రమాలు చేపట్టి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి వారైతే అక్కడే ఉండి ఈ 12 రోజులు కూడా వచ్చిన భక్తుల మరి విషయాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా వారు కూడా కేర్ఫుల్గా ఉండడం జరిగింది. అంతేకాకుండా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ 12 రోజులు అక్కడే ఉండి భక్తులను చూసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈసారి ఇచ్చినటువంటి సరస్వతి హారతి కాశీ నుంచి వచ్చి మరి ఎంతో వైభవంగా నవరత్నాల హారతి అని చెప్పి వారు ఇచ్చినటువంటి హారతి ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆకర్షించింది. అది మన తెలంగాణకు మేలు చేస్తుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. మరి కేవలం దేవాదాయ శాఖనే కాకుండా అన్ని శాఖలు కూడా పంచాయతీరాజ్, R&B, మరి ఎలక్ట్రిసిటీ, RWS ఇలా అక్కడ అవసరమైన శాఖలన్నీ కూడా పనిచేసి వారి వారి బాధ్యతను మరి గుర్తెరిగి ఈరోజు అక్కడ అందరికీ సౌకర్యం కల్పించడం నిజంగా వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను. మరి ఒక్కరోజు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని పుణ్యస్నానాలు ఆచరించి మరి తిరిగి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ పెద్దవాళ్లకు కూడా ముసలి వాళ్లకు కానీ పిల్లతల్లులకు కానీ ఇబ్బంది కాకుండా చూసుకున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకా రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలను కూడా ఇదే పద్ధతిలో అన్ని హంగులు ఆర్భాటాలతో భక్తులకు అన్ని సౌకర్యాలు అందించి ముందుకు నడుపుతామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు, మంత్రి అయినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎండోమెంట్ అధికారులను కూడా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ భక్తులకు మళ్ళీ ఒకసారి తుంటరి పని చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు. గజియాబాద్ కౌసింబులలో కదిలే లిఫ్టు తలుపు లోపల నుండి తెరిచే ప్రయత్నం చేసిన బాలుడు. దీంతో లిఫ్టు ఆగిపోయి భయభ్రాంతులకు గురైన బాలుడిని బయటకు తీసి కాపాడిన అపార్ట్మెంట్ వాసులు. కామ్రేడ్
కామ్రేడ్ ఓంకార్ కళలను సహకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర కమిటీ బాధ్యులు మద్దికాయల ఓంకార్ అశోక్ అన్నారు. పోలిట్ బ్యూరో సమావేశాలు కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. బెంగళూరు, హైదరాబాద్, ఇవాళ వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. వామపక్షాలను ఏకతాటిపై తేవడానికి ఈ సమావేశాలు దోహదపడుతున్నాయన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన, రాస్తారోకలు చేస్తామన్నారు. మే 2వ తారీఖు, 3వ తేదీల్లో రాజస్థాన్లో జరిగిన సమావేశంలో వీటిపై చర్చించుకున్నప్పుడు అన్ని వామపక్షాలు ఏకతాటిగా రావాలని నిర్ణయం తీసుకున్నారు. కామ్రేడ్ ఓంకార్ కళలను అన్ని కమ్యూనిస్టు పార్టీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ఎంసీపీఐ సామాజిక న్యాయాన్ని రూపొందించేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. तो वो सिर्फ स्टेट की असेंबली ही बनाएगी। तो अब फिर वही कानूनों को वापस लाने के लिए उन्होंने एक ऐसी नेशनल एग्रीकल्चरल पॉलिसी बनाई है और उस पॉलिसी को डिफरेंट स्टेट्स को भेजा गया है और उस पॉलिसी को अपनी अपनी असेंबलीज में पास करने के लिए केंद्र गवर्नमेंट ने हर सूबे को कहा है कि इस पॉलिसी को अपनी स्टेट असेंबली में पास करिए। आपको इस बात का भी ज्ञान होगा कि पंजाब की असेंबली ने जो सेंट्रल ने ये असेंबली में नेशनल एग्रीकल्चर पॉलिसी भेजी है उसको आउटराइटली रिजेक्ट किया है क्योंकि पंजाब में किसान मूवमेंट बड़ी एडवांस है। उसके मुकाबले में यूएसए की पैदावार आएगी और वो सस्ती बिकेगी और हमारे देश के किसानों की फसल नहीं बिकेगी तो किसानों के सामने, पूरे देश के किसानों के सामने एक अपने जीवित रहने का सवाल पैदा हो जाएगा। ये भी एक लड़ाई का मसला है और इसके ऊपर हम यहाँ इस मीटिंग में भी साउथ में, तेलंगाना में, कर्नाटका में, तमिलनाडु में और आंध्रा में और ये जो साउथ का इलाका है और इसमें किसान मूवमेंट को एसकेएम के झंडे के नीचे कैसे विकसित किया जाए, कैसे ऑर्गेनाइज किया जाए। आने वाले समय में आपको पता है तेलंगाना में कितनी सुइसाइडल डेथ किसानों की हुई है, आंध्रा में कितनी सुइसाइडल डेथ हुई है, कितना डेट जो है कर्जा बढ़ा है किसानों के ऊपर और इसलिए इस एरिए में हम कैसे किसान संगठन को मजबूत कर सकते हैं, संगठन बनाकर किसानों की सेफ्टी कर सकते हैं। వాస్తవంగా బాగా అంతర్జాతీయంగా జాతీయంగా చూసినప్పుడు ఒక సామ్రాజ్యవాద యొక్క కుట్రలు అట్లాగే పెట్టుబడిదారీ వ్యవస్థ తను బలపరించడానికి ఇవాళ మొత్తం ప్రపంచాన్ని తారీఫ్ల పేరుతోటి ఒక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా గుప్పిట్లో పెట్టుకునే ఒక అమెరికా అధ్యక్షుని యొక్క ప్రయత్నాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతికి ఎక్కడ లేకుండా ఒక జాతి వివక్షతతోటి ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే యుద్ధాలను ప్రోత్సహించడం, దానికి అనుగుణంగానే ఉద్యోగాల కోసం, చదువుల కోసం, అలాగే గతంలో కాలనీస్ అంటే మనకు బ్రిటిష్ కాలంలో మనకు బ్రిటిష్ తర్వాత ఇండియాకి ఎట్లయితే ఉన్నామో సామాన్య అటువంటి వలస దేశాల నుంచి ఆ యొక్క దేశాల్లో వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి స్థిరపడి వాళ్ళ యొక్క 10-15 జనరేషన్స్ వచ్చినాక ఇవాళ వీళ్ళంతా విదేశీయులు అని చెప్పేసి వాళ్ళు వివక్ష చూపించి వాళ్ళు మొత్తం ఆయా దేశాల నుంచి మొత్తం వెళ్ళగొట్టే యొక్క ప్రభుత్వాలన్నీ ఈ యొక్క రియాక్షనరీ ఫోర్స్ రైట్ వింగ్ సంబంధించిన దేశాల్లో వాళ్ళ అధికారం రావటము, ఇవాళ ఆ దేశాల్లో వెళ్ళి స్థిరపడాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా కూడా ఒక భద్రత తీర్మానాలు చేసుకొని ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదే భాగంగా ఎంసీపీలో కొంతకాలంగా కొంతమంది వ్యక్తులతో ఉన్న భిన్నాభిప్రాయాలు వాటన్నిటి కూడా వారికి కరెక్ట్ కాదని చెప్పేసి చొరవ తీసుకొని మే 2-3 తారీఖు లోపల రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో సమావేశం జరిగి అవన్నీ కూడా సమీక్షించుకున్నప్పుడు అవి చాలా పరిష్కారం జరిగి దాంతో ఏంటంటే ఏకం కావాలని ఇవాళ ఇరువులు అంటే కామ్రేడ్ కుల్దీప్ సింగ్ గారు, అట్లాగే మధ్యకాల ఓంకార్ గారు, అట్లాగే కామ్రేడ్ కిరణ్జిత్ గారు, కామ్రేడ్ మహేందర్ అనే గారు, కామ్రేడ్ శాస్త్రి గారు, అట్నుంచి కామ్రేడ్ గోపికిషన్ గారు, అట్లాగే కామ్రేడ్ బంగు, అలాగే కామ్రేడ్ రాంపాల్ సైని, ఈ రకంగా ఇరు పక్షాల ఉండి 8 మంది నాయకత్వం ఇవాళ కూర్చొని సంతకాలు చేసుకొని అతి త్వరలో ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఒక ప్రాసెస్ జరిపేసి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి అట్లాగే మిగతా అనేక మంది విప్లవకర పార్టీలు చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇవాళ ఆల్రెడీ కూడా ఒక ఏదో కలిసి ఐక్య కార్యాచరణలో చేస్తున్న సైద్ధాంతిక ఏకీకరణ కావాలి, వాళ్ళ అనేక పార్టీలుగా విడివిడిగా ఉండడం మంచిది కాబట్టి
ఎంతవరకు అంగీకారాలకు అంతవరకు కలిసి పనిచేయాలనే కోణం లోపల చర్చలు జరిగినాయి. అలాగే బెంగళూరులో చర్చలు జరిగాయి. అక్కడి నుంచి కూడా వాళ్ళు మన హైదరాబాద్ ఆఫీస్ రావడం చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఇవన్నీ కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అది రాగా ఓ మహిళ తెలుగుదేశం కార్యకర్త మీనాక్షి మహనాడు జరుగుతుండగా కడపలో సెల్ టవర్ ఎక్కి తన ఆవేదనను వెళ్లబోసుకున్న వైనం. నిజమైన కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టించుకోవడం లేదని ఆవేదన. ఎన్టీఆర్ సర్కిట్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన. భారీగా మోహరించిన పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.